లేవు అన్నటువంటిది. మరి ఇప్పుడు వీళ్ళ ద్వారా ఏం ప్రయోజనం చేకూరింది ప్రజలకి? ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ, గుంటూరు, తిరుపతి ఇట్లాంటి ఏరియాల్లో మీరు చెప్పినట్టు 3 గ్రోత్ ఇంజిన్స్. అక్కడ మేము ట్యాక్స్ తగ్గిస్తాము ప్రజలకి, లేదా ఇళ్ళకి సంబంధించి హౌసింగ్ బోర్డు కాలనీలు తీసుకొచ్చి ఇల్లు కట్టుకోవడానికి ఏర్పాటు చేస్తాం, మధ్యతరగతికి ఇల్లు ఇస్తాము. తర్వాత అదే ఇదివరకు ఉండేది కదా ఈడబ్ల్యూఎస్, ఎల్ఐజి, ఎంఐజి, హెచ్ఐజి అని ఉండే కదా హౌసింగ్ బోర్డులో. అట్లా మేము కట్టిచ్చిస్తామంటే వీళ్ళ వలన ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు ఉపయోగం. అదేం కాకుండా ఇండస్ట్రీలు పెడుతున్నారు, అవి మా వల్లనే. ఇంతకుముందు కూడా ఉన్నాయి కదా, జగన్ టైంలోనే ఇండస్ట్రీస్ పెట్టారు, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో కూడా ఇండస్ట్రీస్ పెట్టారండి. ఎవరి హయాంలో ఇండస్ట్రీ పెట్టలేదు. పైగా వీళ్ళు ఎదుటి వాళ్ళు పెడుతున్నప్పుడు దోచిపెడుతున్నట్టు చెప్తారు. ఇదివరకు అదానికి జగన్ ఇస్తే దోచిపెట్టినట్టు, వీళ్ళు ఇస్తే దేశానికి మంచి చేసినట్టు, రాష్ట్రానికి మంచి చేసినట్టు, అట్టాగ విచిత్రమైనటువంటి వాదాలని తెర మీదకి తీసుకొస్తారు. ప్రస్తుతం మనం చదువుకున్న మూర్ఖుల యొక్క ఆలోచన తీరులో ఉన్నాం. చదువుకున్న మూర్ఖుల యొక్క బానిసత్వ ధోరణితో బతికేస్తున్నాం. చదువుకున్న మూర్ఖులు తమకి నచ్చిన నాయకుడు దేవుడు, అతను లేకపోతే రాష్ట్ర నాశనం అయిపోతుందని విద్యావంతులైన మూర్ఖులైనటువంటి అజ్ఞానులు తయారవడం మనకు పట్టిన శాపం. అది ఆ శాపం పోనంత వరకు ఆంధ్రాకి సంబంధించి ఏది పెట్టుకున్నా నడుస్తూనే ఉంటుంది అంతే. కానీ రాయలసీమను ఏమైనా సెపరేట్గా చూసారా? రాయలసీమ గ్లోబల్